ఓచెలియా నా ప్రియ సఖి అంటూ గొంతు సవరించింది మొదలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయారు బేబీ. మట్టిలో మాణిక్యం, పల్లె కోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబీ ప్రకంపనాలు ఇప్పట్లో ఆగేట్టులేవు. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సినీ సెలబ్రిటీలు బేబీని కలుస్తున్నారు, అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త టి వెంకట్రావు బేబీని సన్మానించారు. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో కోటి, గాయని గీతామాధురి, క్యాథరిన్ ట్రెస్సా, హీరోయిన్ కారుణ్య, నటి రంజిత, సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బేబీ మాట్లాడుతూ, పాడతానని ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను బట్టలు ఉతికాక పక్కింటికి వెళ్లాను. అక్కడ అమ్మాయి నేను పాడుతుంటే వీడియో తీసి వైరల్ చేసింది. అనుకోకుండా అవలీలగా ఆ పాటను అందరికీ చూపించింది. మా పాపకు బాబు పుట్టాడు, ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ పాట వాట్సాప్లో వైరల్గా మారింది, నీకు తెలుసా అని అన్నారు. మీ అందరి సాయంతోనే నేను హైదరాబాద్కు వచ్చాను. కోటి సార్ బోల్ బేబీ బోల్లో పాట పాడమని అన్నారు. సార్ ప్రోత్సహిస్తున్నారంటే అది అందరి దయ. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు. హైదరాబాద్ అంటే చాలా భయం. పట్నంలో మంచిగా ఉండరు, లెక్క చేయని స్థితిలో ఉంటారని భయపెట్టారు. కానీ ఇక్కడ అందరూ నాకు దేవుళ్ళు, దేవతల్లా కనిపిస్తున్నారు. ఇది నిజం. ఈ పయనం భయంగానే సాగింది. నేను పుట్టాక రంగంపేట, రాజమండ్రి తప్ప ఎక్కడికి వెళ్లలేదు. కోటిసార్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. భయపడొద్దని, పాట గురించి అవగాహన కల్పించి సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తండ్రి, దేవుడు, అన్న అన్నీ తనే. ఈ పాటను వదిలిపెట్టను. పాడతానో లేదో తెలియదు కానీ ప్రయత్నిస్తాను. సార్ నడిపించిన బాటలో నడుస్తాను, లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అందరి దీవెనలు కావాలి. వెంకట్రావు గారు విరాళమిచ్చి కళను ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యం కలిగించింది. మట్టిలో పుట్టి పెరిగాను, కూలి పని చేసుకునేదాన్ని, అన్ని పనులు చేశాను, ఇక్కడికొచ్చాను. మీ అందరి ఆదరాభిమానాలతో ఇలా రాగలిగాను. కారిచ్చి ప్రయాణాలకు సాయం చేశారు. హైదరాబాద్లో నిజంగా దేవతలు, దేవుళ్లు ఉన్నారు అన్నారు బేబీ. ఇప్పుడు బేబీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కోటి నుంచి రఘుకుంచి వరకు, రెహమాన్ నుంచి ఆర్పి పట్నాయక్ వరకు ఎందరెందరో సంగీత దిగ్గజాలు ఆమె పాట పాడించుకోవటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇక విరాళాలకు లెక్కే లేదు. ఆమె ప్రతిభకు పట్టాభిషేకంలా ఇప్పుడు అవకాశాలు, విరాళాలు వెల్లువెత్తాయి.